వరుసగా 4 రోజు కూడా పెట్రోల్ ఉత్పత్తుల ధరలు పెరిగాయి. కొత్త ఏడాది ప్రారంభమై 15 రోజులు కూడా గడవక ముందే ధరలు ఇప్పటికే 5 సార్లు పెరిగాయి. దేశవ్యాప్తంగా లీటర్ పెట్రోల్పై 40 పైసలు, డీజిల్పై 60 పైసలు పైకి ఎగబాకాయి. కాగా ఈ నెల 3న ప్రారంభమైన చమురు ఉత్పత్తుల ధరల పెంపు 10 రోజుల నుంచి వరుసగా కొనసాగుతోంది. ఆదివారం లీటర్ పెట్రోల్పై 48 పైసలు, డీజిల్పై 63 పైసలు పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. సవరించిన ధరల ప్రకారం లీటర్ పెట్రోల్పై 69 రూపాయల 75 పైసలకు చేరుకుంది. లీటర్ పెట్రోల్ ధర హైదరాబాద్లో 74 రూపాయలుగా నమోదైంది. డీజిల్ ధర హైదరాబాద్లో 66 రూపాయల 66 పైసలకు చేరుకుంది. మొత్తంగా ఎందుకు ఈ ధరలు పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు, చమురు సంస్థలు ఏం చెప్తున్నాయి, పూర్తి సమాచారం అందిస్తారు ఢిల్లీ నుంచి మా ప్రతినిధి మదర్. ఎందుకు ఈ పెట్రోల్ డీజిల్ రేట్లు మళ్ళీ పెరుగుతూ వస్తున్నాయి క్రమంగా, చమురు సంస్థలు ఏం చెప్తున్నాయి? గోపి, క్రూడ్ ఆయిల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్ లో ఈ రోజు తాజాగా $60 పెరిగింది. ఈ నేపథ్యంలోనే పెట్రోల్ ధరలు అలాగే డీజిల్ ధరలు కూడా పెరుగుతూ వస్తున్నాయి. కొత్త సంవత్సరం తర్వాత ఇది వరుసగా 6రోసారి ధరలు పెరుగుతూ పెట్రోల్ ఇండియన్ ఆయిల్ సంస్థకు సంబంధించినటువంటి వారు రోజువారీగా పెట్రోల్ అలాగే డీజిల్ ఉత్పత్తుల పైన వారి రోజువారీ రేట్లను నిర్ణయిస్తూ ముందు రోజే ఎంత పేరకు పెంచిందనే దానిపైన కూడా సమాచారం ఇస్తూ ఉంటారు. అయితే తాజాగా అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధరలు $60 చేరుకుంది. గత కొంతకాలంగా అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధరలు ఫ్లక్చువేట్ అవుతూ వస్తున్నాయి. దానికి సంబంధించిన ఆధారంగానే ఈ క్రూడ్ ఆయిల్ ధరల పైన ఆధారంగానే పెట్రోల్ ధరలు కావచ్చు, అలాగే డీజిల్ ధరలు కావచ్చు ఆధారపడి ఉంటున్నాయి. దీనిలో భాగంగానే ఈ రోజు తాజాగా ఇది వరుసగా 3వ తారీఖు నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు దాదాపుగా ఇది 6రోసారి పెట్రోల్ ధరలు పెరుగుతూ వచ్చాయి. మన ఎన్నికల ముందు మాత్రం కొంత పెట్రోల్ ధరలు తగ్గుతూ వచ్చాయి. కనిష్ట స్థాయికి అంటే గడిచిన 2-3 ఏళ్లలో ఎప్పుడూ లేనంత కనిష్ట స్థాయికి చేరినటువంటి పరిస్థితి ఉంది. తాజాగా ఈ రోజు పెరిగినటువంటి ధరలతో చూస్తే ఈ రోజు $70 ఢిల్లీలో $70.13 పెట్రోల్ పై, అలాగే డీజిల్ పైన $64.18 నమోదైంది. ఈ ధరలన్నిటికీ కూడా ఇండియన్ ఆయిల్ సంస్థలు కావచ్చు, అలా కేంద్ర ప్రభుత్వం కావచ్చు, కేవలం రోజువారీ క్రూడ్ ఆయిల్ ధరల ఆధారంగానే మేము పెంచుతున్నామని వారు చెప్తున్నప్పటికీ ఇది సాధారణంగా వాహనదారుల పైన పెద్ద ఎఫెక్ట్ అనేది కూడా పడుతూ వస్తుంది. పెంచేది ఎక్కువగా ఉంటుంది, వారు తగ్గించే పైసలు మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. ఇలాగే పెంచుతూ ఒక దశలో గరిష్ట స్థాయికి $82 చేరినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ప్రస్తుతం ఉన్నటువంటి ధరలు $70 పెట్రోల్ వస్తున్న నేపథ్యంలో కొంత ఆర్థికంగా కొంత వెసులుబాటు అయితే కలుగుతుంది. కానీ ఇలాగే పెరుగుతూ పోతే మాత్రం చాలా ఇబ్బంది అయ్యేటువంటి ఆస్కారం ఉందంటూ కూడా వాహనదారులు కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. క్రూడ్ ఆయిల్ సంబంధించి ఒక దశలో కనిష్ట స్థాయికి చేరినప్పటికీ దేశంలో మాత్రం పెట్రోల్ ఉత్పత్తుల పైన మాత్రం ధరలు మాత్రం చాలా అధికంగానే ఉండేది. మొన్న 5 రాష్ట్రాల ఎన్నికల ముందు వరకు కూడా పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏం లేదు. సాధారణంగా హైయెస్ట్ గా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన నగరాల్లో హైయెస్ట్ ప్రైస్ అనేది కూడా నమోదైంది. $82.84 వరకు కూడా చేరినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కొంత కేంద్ర ప్రభుత్వం పైన కావచ్చు, ఇతర రాష్ట్ర ప్రభుత్వాల పైన కూడా ఈ ఎఫెక్ట్ అనేది కూడా ఎక్కువ పడి రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యాట్ ను కూడా కొంత సవరిస్తూ బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా కొంత $2 మేరకు వ్యాట్ కూడా తగ్గిస్తూ నిర్ణయాలు కూడా తీసుకుని ఈ నేపథ్యంలోనే ఎన్నికల అనంతరం మరోసారి ఈ పెట్రోల్ పెంపుదలకు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, అలాగే ఆయిల్ సంస్థలు కూడా ముందడుగు వేశాయి. దీనికి సంబంధించి ఈ రోజు $70 పెరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. గోపి, రైట్ మదర్, థ్యాంక్ యూ.